ఇండోనేషియాలో సముద్ర దీవుల్లో వచ్చిన పెను భూకంపం 8.6 మ్యాగ్నిట్యూడ్ తోటి వచ్చింది. ఈ పెను భూకంపానికి సునామీ హెచ్చరికలు భారత ప్రభుత్వం కూడా జారీ చేస్తుంది. కాకినాడ ప్రస్తుతం మనం కాకినాడ తీర ప్రాంతంలో ఉన్నాం. కాకినాడ తీర ప్రాంతం ఇదంతా కూడా ఉప్పాడ సముద్రం. ఇది ప్రతిసారి కూడా ఏదో ఒక న్యాచురల్ కెలామిటీస్కి చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. తుఫాన్లు కానీ లేకపోతే సునామీలు కానీ ఏదొచ్చినా సరే ఈ రోడ్లు పాడైపోవటం కానీ లేకపోతే ప్రయాణ నష్టం కానీ వాటికి సంబంధించిన అన్నీ కూడా చాలా దారుణంగా ఉంటుంది ఈ ఏరియాలో. ఇక్కడ కాకినాడ పట్టణానికి 5 గంటల 30 నిమిషాలకి సునామీ ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి వీళ్ళ గురించి తెలుసుకుందాం. మీ పేరేంటండి? నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నాం. మీ ఎవరు? ఇక్కడ ఎప్పుడు కూడా ఇంతకుముందు సునామీ వచ్చింది కదా, సునామీ వచ్చినప్పుడు మీ అందరికీ ఎటువంటి హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తారు? ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు. మిమ్మల్ని అందరికీ జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. ఏమని చెప్పారు? మిమ్మల్ని పెంచడం కానీ చేశారా లేకపోతే మీ వాళ్ళందరూ బయటకు దానికి వెళ్ళి వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేశారు? ఇప్పుడు బ్యాట్గా వాళ్ళందరికీ ఎవరైనా మీరు మెసేజ్ పంపించారు దానికి వచ్చామని చెప్పేసి అంటే ఈ సముద్రం ఇంత హైట్లో ఉంటుందో లేకపోతే ఇంకా ఉత్తరపడి ఉంటుంది? ఇంత ముందు సునామీ వచ్చినప్పుడు జరిగింది. మరి ఇప్పుడు మీరు నష్టం జరగకుండా ఉండడానికి ఏదో జాగ్రత్తలు తీసుకున్నారు. మీ పడవలు అవి బయటికి తీసుకెళ్ళిపోయి అలాగే మీ వల్ల తీసుకుంటారు. మీ అందరూ వీళ్ళ దగ్గర అందరూ సామాన్లు జాగ్రత్తగా చెప్తున్నారు. లేదంటే ఎవరు చెప్పదండి. ఇప్పటిదాకా చెప్పలేదు సార్. మరి మీరు ఎందుకు జాగ్రత్త ఇప్పటి వరకు ఇక్కడికి ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ గారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదని చెప్పేసి అని అనుకుంటున్నారు. దానివలన ప్రభుత్వం వారు వెంటనే ఇమీడియట్గా వీళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటివి జారీ చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారు.